సేఫ్గా గ్యాస్ సిలిండర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంటే మన అందరింట్లో గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉండాల్సిందే. గ్యాస్ సేఫ్టీ అంటే అందరికీ తెలుసు, అది యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ అని. రండి మరి గ్యాస్ సేఫ్టీ కోసం ఈ సేఫ్టీ డివైస్ ఎంతగా ఉపకరించిందో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ అండి. మార్నింగ్ లేచిన వెంటనే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చాలా హడావిడిగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్తే బాక్స్ కట్టాలి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటారు, వాళ్ళకి కూడా లంచ్ బాక్స్ కట్టాలి. ఇవే కాకుండా మనం కూడా ఆఫీస్కి వెళ్తాం కాబట్టి ఆబ్వియస్గా బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మరి వీటన్నిటికీ కావాల్సిందేంటి? మనం వండడం. వంట అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటి? ఇంకేంటండి, గ్యాస్ సిలిండర్. మరి గ్యాస్ సిలిండర్ సేఫ్టీగా ఉంటేనే కదా ఇవన్నీ మనం చేయగలం. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారు? కేర్ తీసుకున్నా కూడా మనకి చాలాసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. మరి అవన్నిటినీ కూడా మనం అధిగమించాలి అంటే మన ఇంట్లో తప్పకుండా ఉండాల్సింది ఒకటి ఉంది, అదే యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్. యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ డిస్ట్రిబ్యూటర్ రవికుమార్ గారు. మరి వారిని అడిగి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ తరపు నేను కూడా అడిగేస్తాను. హాయ్ అండి రవికుమార్ గారు. యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ అంటే ఏంటి? ముఖ్యంగా అది ఫస్ట్ మాకు చూపించండి. ఇది యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన రెగ్యులేటర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. దీంతో పాటు ఇది ఆన్ ఆఫ్ కూడా ఉంటుంది అనమాట. మన రెగ్యులేటర్కి ఏ విధంగా ఆన్ ఆఫ్ ఉంటుందో దీనికి కూడా ఆన్ ఆఫ్ ఉంటుంది. దీనికి ఇంకొక సపరేట్ ఏంటంటే ఒక మీటర్ ఉంటుంది. ఓకే, ఇది ఫ్యూయల్ మనకి ఎలా ఉంది అనేది కూడా ప్రెషర్ ద్వారా చూపిస్తుంది. ఈ సిలిండర్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉన్నాం. కాకపోతే ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఒకటి ఉంది సార్, స్విచ్ ఆఫ్ రెగ్యులేటర్ వెన్ నాట్ ఇన్ యూస్. అంటే మనం ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తామో అప్పుడు మనం వెంబడే ఈ రెగ్యులేటర్ని ఆఫ్ చేసినట్టయితే మనకు ఎటువంటి ప్రమాదం అనేది జరగదు. ఈ బిజీ లైఫ్లో ఏంటంటే చాలామంది కూడా రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేయరు. కాబట్టి ఒకవేళ మీరు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసిన వెంబడే మన రెగ్యులేటర్ని బంద్ చేసినట్టయితే మనకు దీని నుంచి అవసరం లేదు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో 90% పీపుల్ ఎవరు కూడా రెగ్యులేటర్ అనేది స్టవ్ బంద్ చేసిన వెంబడే బంద్ చేయరు. కాకపోతే ఒక 20-30% పీపుల్ రాత్రిపూట మాత్రమే బంద్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ అండి. అయితే దీని మీద మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా, కంపెనీ వచ్చేసి ఐజీ ఎంటర్ప్రైజెస్. ఓకే సార్, ఇది ఫిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనం ఓన్లీ చూడండి ఈ విధంగా ఫిట్ చేస్తున్నాం. ఈ విధంగా మనం ప్రెస్ చేసిన తర్వాత కూడా ఓన్లీ ఆన్ చేసినా కూడా గ్యాస్ రాదు. మొట్టమొదటి ఆప్షన్ అండి, మనం ఇది ఓన్లీ ఆన్ చేసినాం అయినా కూడా మనకు గ్యాస్ రాలేదు. సరే, వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ గ్యాస్ రాదు. ఆన్ చేసాము కానీ గ్యాస్ రాదు. ఓకే, మనం ఫిట్టింగ్ ఏ విధంగా చేసుకుంటాము అంటే యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ని మనము దీనికి సమానంగా రెగ్యులేటర్కి ఫిట్ చేసుకోవాలి. ఓకే, ఈ రెండు సమానంగా చూసుకోవాలి. తర్వాత దీన్ని ఆన్ చేసుకోండి, రెగ్యులేటర్ని ఆన్ చేసుకోండి. తర్వాత మనం ఇక్కడ సిలిండర్కి ఫిట్ చేస్తున్నాం. సిలిండర్కి ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఆన్ చేస్తున్నాం. అయినా కూడా మనకి ఇక్కడ సప్లై అనేది స్టార్ట్ కాదు. ఎప్పుడు సప్లై స్టార్ట్ అవుతుంది అంటే ఈ మీటర్ మనకు రెడ్ మార్క్ మీద ఉంది. ఓకే, దీన్ని ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు మీటర్ చూపిస్తుంది. ఇప్పుడు మనకు సప్లై అనేది స్టార్ట్ అయింది. ప్రతి వాటర్ పదార్థం కూడా పొంగి ఆరిపోవడం అనేది కామన్. అయితే ఈ పొంగి ఆరిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టవ్ ఆన్లో ఉంది, దీన్ని మనం ఏం చేస్తున్నామంటే పొంగి ఆరిపోయినప్పుడు ఏమవుతుంది, ఇలా ఆరిపోతుంది. ఇలా ఆరిపోయినా కూడా మన యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉన్నందున ఎటువంటి ప్రమాదం జరగదు. ఇక్కడ జరిగే లీకేజ్ ఏదైతే ఉందో అది మనకు 40% కట్ ఆఫ్ చేస్తుంది. మీరు చూడండి, ఇలా 1 ఫీటు దూరంలో పెట్టినా కూడా
మనకు క్యాచప్ చేయదు 2 ఫీట్ల పైన. అలా మీరు ఎంతసేపు అన్నా ఉండండి, ఏమీ కాదు. ఎందుకు అనగా మన యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉన్నందున. అదే మనము మామూలుగా స్టవ్ వెలిగించినట్టు వెలిగించినాం అనుకోండి, ఇలా వెలిగించినప్పుడే నార్మల్గా వెలుగుతుంది, కానీ ఎటువంటి హైలీ ఫ్లేమ్ అనేది మనకు రాదు. అది ఎందుకు రాదు అంటే మన యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉన్నందున. ఇప్పుడు ఈ రెగ్యులేటర్ అండ్ గ్యాస్ సేఫ్టీ డివైస్ రెండు కలిపి మనం యూజ్ చేస్తున్నాం. అదే మనం రెగ్యులేటర్ లేకుండా ఓన్లీ గ్యాస్ సేఫ్టీ డివైస్ డైరెక్ట్గా కనెక్షన్ ఇవ్వచ్చా? లేదు మేడం, మన ఇండియన్ నామ్స్ ప్రకారం ఎనీ డొమెస్టిక్ సిలిండర్కి కంపల్సరీగా రెగ్యులేటర్ అనేది వాడాలి. మనకు ఈ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఇది ఎల్పిజి కంపెనీ వాళ్ళు ఇస్తారన్నమాట. అంటే ఇండియన్ వాళ్ళకు ఇండియన్ రెగ్యులేటర్, హెచ్పి వాళ్ళకి హెచ్పి రెగ్యులేటర్ ఇస్తారు కాబట్టి కంపల్సరీగా ఇది కంపల్సరీ వాడాలి. మరి నెక్స్ట్ మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఈ పైప్ ద్వారా వస్తాయి. అంటే సడన్గా కుక్ చేసినప్పుడు పైప్ కట్ అయిపోవడం, తెలియకుండా కట్ అయిపోవడం, ఇలాంటి వాటి వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి దానికి సంబంధించి కూడా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది మనకు ఉపయోగపడుతుందా? చాలా ఉపయోగపడుతుందండి. ఓకే, మనకి ఈ విధంగా స్టవ్ ఆన్ ఉన్నా కూడా ఈ పైప్ అనేది చాలా ప్రతి వారింట్లో కూడా 2 to 3 years వాడుతూ ఉంటాం. ప్లస్ ఈ పైపుకు పగుళ్ళు కూడా వస్తాయి. ఓకే, చాలామంది అజాగ్రత్త మీద ఉంటాము, ఇంట్లో చిన్న చిన్న ఎలకలు ఉంటాయి. కాబట్టి ఇది స్టవ్ ఆన్ ఉందండి, అయినా కూడా నేను మీకు ఇక్కడ పైప్ కట్ చేసి చూపిస్తున్నాను. ఎప్పుడైతే పైప్ కట్ చేసినో అప్పుడు మనకి ఇక్కడ నిడిల్ అనేది పడిపోతుంది. అనుకోకుండా ఈ పైప్ కట్ అయినప్పుడు ఖచ్చితంగా ఓన్లీ రెగ్యులేటర్ ఉన్నట్టయితే కంటిన్యూస్గా గ్యాస్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది. 1 నిమిషం పాటు దీంట్లో నుంచి రెగ్యులేటర్ ద్వారా గ్యాస్ లీక్ అయితే ఇంట్లో ఖచ్చితంగా అతిపెద్ద ప్రమాదం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా అబ్జర్వేషన్ చేసినాం. స్టవ్ ఆన్ ఉంది. ఓకే, ఒకవేళ మనం వెలిగించిన 1 సెకండ్కి ఇంత మంట వస్తుంది. 1/2 సెకండ్కి ఇంత మంట వచ్చినట్టయితే 1 నిమిషం పాటు ఎవరింట్లోనైనా పైప్ అనేది లీక్ అయినట్టయితే అతి పెద్ద ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మన యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వలన 100 మిల్లీబార్ ప్రెషర్ కన్నా పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా సప్లై బంద్ చేస్తుంది ఈ మీటర్ ద్వారా. ఇది మన ఓన్లీ యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ మాత్రమే ఈ పని చేస్తుంది మేడం. రవికుమార్ గారు, మరి గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉంది కదా, ఇది మనం ఎన్ని ఇయర్స్ యూజ్ చేయొచ్చు అంటారు? లేదా మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయితే మనకి రిప్లేస్మెంట్ ఉంటుందా? దీని కాస్ట్ ఎంత? సో ఇవన్నీ కూడా కొంచెం చెప్పగలుగుతారా? అవును మేడం, ఇది మన రెగ్యులేటర్ ఏ విధంగా అయితే లైఫ్ టైం 30 years ఉంటుందో అదేవిధంగా మన యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ లైఫ్ టైం కూడా 30 years అండి. మరియు కంపెనీ ఏదైతే ఉందో ఐజిఐ ఎంటర్ప్రైజెస్ ద్వారా ప్రాబ్లం ఏదైనా 3 years వరకు గ్యారంటీ ఉంటుంది. ప్లస్ కంపెనీకి ఓన్ పేటెంట్ ప్రోడక్ట్, సొంతంగా పేటెంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, పేటెంట్ గల ప్రోడక్ట్ అండి. మరియు దీంతో పాటు మన ప్రోడక్ట్ ఉండంగా కూడా ఎవరింట్లోనైనా 200% ప్రమాదం జరగదు. ఒకవేళ జరిగిన 2 crore వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇది మనకు అందుబాటు రేట్లో ఉంటుంది 3249. సో మనందరింట్లో కూడా తప్పకుండా ఉండాల్సింది యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్.